జరాసంధుడు కిరీటం తీసేసి జుట్టు గట్టిగా ముడేసుకొని ఫైట్కి రెడీ అయ్యాడు. భీముడు పైపంచ నడుముకి బిగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ మహావీరుల మధ్య ద్వంద్వ యుద్ధం ఆరంభమైంది. ముష్టి ఘాతాలతో మొదలైన యుద్ధం మల్ల యుద్ధ రీతిలో సాగింది. ఒకరినొకరు జయించాలనే కోరికతో అరణ్యంలో రెండు మదపుటేనుకలు తలబడినట్లు వారు తలబడ్డారు. భయంకర సింహనాదాలతోనూ వీరాలాపాలతోనూ గిరివజ్రపురం మారుమోగిపోయింది. ఆ వీరులు ఆహారం నిద్ర లేకుండా రాత్రి పగలు ఆపకుండా పోరాడారు. నగరవాసులందరూ ఆ అపూర్వమైన యుద్ధాన్ని చూడడానికి గుమ్ముగూడారు. కానీ మెల్లగా జరాసంధుడు బలం తగ్గిపోవడం మొదలైంది. అది చూసి కృష్ణుడు శత్రువు బలహీన పడ్డాడు, త్వరగా యుద్ధం ముగించు అని అన్నాడు. కానీ ఎంత కొట్టినా ఎంత హింసించినా జరాసంధుడు మరణించలేదు. అప్పుడు కృష్ణుడు స్పష్టమైన స్వరంలో ఇలా చెప్పాడు: భీమసేన, ఇంతకు ముందు ఈ మగధరాజు నా సోదరుడు బలరాముడి చేతిలో చిత్తయ్యాడు. అప్పుడు బలరాముడు ఇతని చంపబోతుంటే బ్రహ్మదేవుడు అడ్డుపడి ఇతను భీమసేనుడి చేతిలోనే మరణించాల్సి ఉంది, నువ్వు విడిచిపెట్టు అని చెప్పాడు. ఈ దుర్మార్గుడు మరణించాల్సిన సమయం వచ్చింది, నువ్వు సంకోచించకుండా ఇతన్ని వధించు అని చెప్పి భీముడికి ఒక్కడికే అర్థమయ్యేలాగా ఒక లేత రెమ్మని తీసుకొని దాన్ని రెండు భాగాలుగా నిలువుగా చీల్చాడు. అది చూశాక భీముడు జరాసంధుడిని రెండు కాళ్ళు ఒడిసి పట్టుకొని అతని వేగంగా గాల్లో 100 సార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అతని నడుముని మోకాలుతో తొక్కిపెట్టి శరీరాన్ని వెనక్కి వంచి వెన్ను విరిచాడు. ఆ తర్వాత ఒక కాలుతో అతడి కాలుని తొక్కిపెట్టి రెండవ కాలుని బలంగా పైకి లాగి అతని నిలువుగా 2 ముక్కల్లోకి చీల్చేశాడు. కానీ ఆ 2 ముక్కలు వెంటనే అతుక్కుపోయి జరాసంధుడు మళ్లీ బతికాడు. అప్పుడు కృష్ణుడు మరొక లేత కొమ్మని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చీల్చి ఆ రెండవ ముక్కని వ్యతిరేక దిశలో విసిరేశాడు. అప్పుడు భీముడు జరాసంధుడిని మరోసారి నిలువుగా 2 ముక్కల్లోకి చీల్చి ఆ 2 ఖండాల్ని వ్యతిరేక దిశలో విసిరేశాడు. అప్పుడు జరాసంధుడు మరణించాడు. ఆ రాత్రి భీమార్జునులు కృష్ణుడు జరాసంధుడు శరీర ఖండాలని రాజమందిరం ముందు పడేశారు. ఆ తర్వాత జరాసంధుడు దివ్య రథాన్ని కృష్ణుడు స్వాధీనం చేసుకున్నాడు. ఆ ముగ్గురు వీరులు ఆ రథంలో జరాసంధుడు రాజ్యానికి వెళ్లి బంధించున్న రాజులందరినీ వదిలేశారు. ఆ తర్వాత కృష్ణుడు వాళ్ళందరితో ఇలా అన్నాడు: మీరందరూ ధర్మమైన మార్గం ఎన్నడూ వదలకుండా మీ రాజ్యాలు పరిపాలించండి. ధర్మరాజు యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయాలని అనుకుంటున్నాడు. ఆ యాగానికి మీ వంతు సహాయం సహకారాలు అందించండి అని అన్నాడు. రాజులందరూ ఆనందంగా ఆమోదించారు. ఆ తర్వాత మగధ రాజ్యానికి జరాసంధుడి కొడుకు సహదేవుణ్ణి రాజుని చేసి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు.